సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కిష్కింధపురి. కౌశిక్ తెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ ను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు నిర్మించారు. ఈ మూవీని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందం సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. కిష్కింధపురి ఈవెంట్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ తో పాటుగా దర్శక నిర్మాతలు హాజరయ్యారు. అనుపమ చాలా డల్ గా నీరసంగా కనిపించారు. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు ప్రస్తావించారు. ఇంట్రెస్ట్ లేకుండా వచ్చినట్లు కనిపిస్తున్నారు, కారణం ఏంటి అని ప్రశ్నించగా గత కొన్ని రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నట్లు అనుపమ వెల్లడించారు. నాకు ఒంట్లో బాగాలేదండి, జ్వరం వచ్చిందండి, ఇంకెలా ఇంట్రెస్ట్ వస్తుంది? ఒంట్లో బాగాలేకపోయినా మన సినిమాని ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేశాను అని అనుపమ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ తాను నటించే సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల పరదా సినిమాకి కూడా భాగంగానే ప్రచారం చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే అందరికీ చిన్నచూపు అని, కనీసం థియేటర్లకు కూడా దొరకవు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 22న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. నెగిటివ్ రివ్యూలపై అనుపమ అసహనం వ్యక్తం చేశారు. కమర్షియల్ సినిమాల్లో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరని, అదే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాబట్టి అన్ని భూతద్దం పెట్టి వెతుకుతారని ఆవేదన చెందారు. ఇప్పుడు కిష్కింధపురి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మూడీగా కనిపించడంతో పరదా ఫలితం ఆమెను నిరాశను గురి చేసిందేమో అని అందరూ అనుకున్నారు. మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య చిన్న ఈగోవార్ నడుస్తుందని ఈ మధ్య రూమర్స్ వినిపించాయి. అయితే అనుపమ జ్వరంతోనూ ప్రమోషన్స్ లో పాల్గొని వాటికి చెక్ పెట్టారు. ఆమె డెడికేషన్ ను మెచ్చుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు, కార్తికేయ 2, ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు నేర్చుకుని మరీ తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఇటీవల పరదాతో వచ్చిన ఈ బ్యూటీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంటెంట్ బాగుంది, టాక్ వచ్చిన ప్రేక్షకుని థియేటర్లకు రప్పించేంత సీన్ లేదని రివ్యూలు రావడంతో ఫ్లాప్ అయ్యింది. అయితే నటిగా అనుపమకి మంచి మార్కులే పడ్డాయి. సినిమాల్లో ఎంత పద్ధతిగా కనిపించే టిల్లు స్క్వేర్ లో మాత్రం హద్దులు చెరిపేసుకుని లిప్ లాక్లు, రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. అయితే ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని ఇటీవల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా కిష్కింధపురిలో నటించింది ఈ బ్యూటీ. ఈ చిత్రం సెప్టెంబర్ 12న రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొంది అనుపమ. ఈ నేపథ్యంలో తన కెరియర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించింది. గతంలో తనకు ఓ పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని, కానీ దురదృష్టవశాత్తు ఆ ఛాన్స్ కోల్పోయానని తెలిపింది. అంతేకాదు తన పట్ల మీడియా ప్రవర్తించిన తీరుని గుర్తుకు తెచ్చుకుని ఆవేదన గురైంది. రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా సమంత కంటే ముందు నన్నే అనుకున్నారు. ఈ విషయాన్ని సుకుమార్ కూడా బహిరంగంగా చెప్పారు. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించాలని సుకుమార్ టీం నన్ను సంప్రదించారు. నేను కూడా ఓకే చెప్పేశాను. అయితే ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు, కానీ నన్ను తప్పించి సమంతను తీసుకున్నారు. కానీ మీడియాలో మాత్రం నేనే కావాలని రిజెక్ట్ చేసినట్లు వార్తలు రాశారు. ఈ వార్తలతో నాకు 6 నెలల వరకు అవకాశాలు రాలేదు. తెలిసి తెలియకుండా రాసి ఇలాంటి వార్తల వల్ల కెరియర్ పరంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ కామెంట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో అనుపమ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.